అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట. ఎట్లున్నారల్లా అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానుల్లా. మీ కొరగడి ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన మొదగాలు మీరు హెడ్లైన్ చూడురి, నేను మొదగాల వార్త తయారు పెట్టుకుంటా. వెనకడిగేసిన సర్కార్ బిర్యానీ బీర్లకు టెంపరీగా బ్రేక్. ముఖ్యమంత్రి ఇంటి ముందు గురుకుల పంతుల నిరసన. మార్పు కావాలనుకున్నోళ్లకు తప్పదు కదా మరి నిరీక్షణ. కమాండ్ కంట్రోల్ సెంటరే సీఎం క్యాంప్ ఆఫీస్. మళ్ళా కేసీఆర్ కట్టించిందే దిక్కైంది. వెరీ నైస్. కంచం శంభు అవతల వాడేసి రాయి రప్పలో ఒకటేసిండట. అగో అట్లనే ఉన్నది మన ముఖ్యమంత్రి సార్ తీరు అంటున్నారు. మంచిగా ముఖ్యమంత్రి ఉండేటందుకు ప్రగతి భవన్ కట్టిండు కేసీఆర్ సారు. తన తర్వాత ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా అన్ని సౌలతులు ఉండేటట్టు 100 ఏళ్ల భవిష్యత్తు ఆలోచన చేసి మరీ ముఖ్యమంత్రి ఉండేటట్టు క్యాంప్ ఆఫీస్ లెక్క ప్రజాభవన్ కట్టిండు. కానీ కేసీఆర్ కట్టించిన ఇంట్లో ఉండనని ముఖ్యమంత్రి సారు ఆ బిల్డింగ్ పేరు మార్చి డిప్యూటీ సీఎంకి ఇచ్చేసిండ్రు. ఇప్పుడు ఆయన సొంత ఇంట్లోనే ఉంటున్న క్యాంప్ ఆఫీస్ లెక్క పెట్టుకునేటందుకు ఎన్నెన్నో జాగాలు చూసిండ్రు. ఆఖరికి అటు ఇటు తిరిగి పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లనే క్యాంప్ ఆఫీసు చేసుకుండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు చక్కటి ప్రజాభవన్ ను పక్కకు పెట్టి క్యాంప్ ఆఫీస్ కోసం చెడ తిరుగుతుండు. మొదలు ఎంహెచ్ఆర్డీ బిల్డింగ్ చూసిండు, అది నచ్చలేదు. పైగా ప్యాలెస్ ను సెలెక్ట్ చేసుకుర్రు, అదేమైందో క్యాన్సల్ అయింది. ఇక ఇప్పుడు దేశంలోనే నెంబర్ 1 ఉండేటట్టు కేసీఆర్ కట్టించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నే సీఎం సార్ క్యాంప్ ఆఫీస్ చేసుకుండు. ఆడికెంచే ఇప్పుడు మీటింగులు నడిపిస్తుండు. ఇంకో దిక్కు సచివాలయంలో ముఖ్యమంత్రి కోసం 6వ ఫ్లోర్లో కట్టించిన అర్ర కూడా వాస్తుకు లేదని 9వ ఫ్లోర్ కు మారుస్తుర్రు. గన్ని కోట్లు పెట్టి కట్టించిన బిల్డింగ్ వాస్తుకు లేదంటే ఎవరన్నా నమ్ముతారా? ఇప్పటికే 4000 కోట్లు పెట్టి రాష్ట్రం పేరు మార్చిండు. ఆడికే పగ సలార్తలేదు. కేసీఆర్ కట్టించిన అర్రలు కూడా మారుస్తుండు. మరి అంతరేషం ఉన్నప్పుడు కేసీఆరే కట్టించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ల క్యాంప్ ఆఫీస్ పెట్టుకునుడేందుకో అని గుర్రుమంటుర్రు బీఆర్ఎస్ వాళ్ళు. అదృష్టం అంటే బాబు సారదే. నక్కతో కొందొక్కొచ్చిండు సారు. ఒంటిగా పోతే ఆగమైతమని పవనాలను కలుపుకొని పువ్వు గుర్తోళ్ళ చెయ్యి పట్టి జగనన్నను ఓడగొట్టిండు. ఇక ఇలా కూటమి సీఎంగా బాబు సారుకు అందరు సప్పట్లు కొట్టిర్రు. ఆంధ్రాకు మళ్ళా బాబు సారే సీఎం అయిండు. సీఎం అవుడే ఆల్చం అమరావతి మన రాజధాని అని ప్రకటించిండు. ఇక ఇలా ఎన్డీఏ కూటములు మీటింగ్ పెట్టుకొని బాబు సార్ను సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పవన్ సారే ముందుగా సీఎంగా బాబు సార్ను బలపరుస్తే అందరూ కూడా ఏకగ్రీవంగా ఓకే అన్నారు. ఇక రేపు పొద్దుగాల 11:30కు సీఎంగా సార్ విమానం తినే కార్యం పెట్టుకుండు. మోడీ అమిత్ షా సార్లు కూడా హాజరు పడుతుర్రు. అయితే ఈ గెలిచిన ఊపుల చంద్రం సారు తెలంగాణలో కూడా పాగా వేద్దామని చూస్తుండట. లోకల్ బాడీ ఎలక్షన్ల పోటీ చేసేందుకు పార్టీ క్యాడర్ తయారు కావాలని అనుకొచ్చిండు. నిజంగా ఓసారి పోటీ చేసి చూస్తే తెలుస్తుంది. చక్కగా ఆంధ్రాలో గెలిచినాక ఆడ పడావు పడ్డ రాజధానిని చక్కగా చేసుకునే ఈగ్రం చేసుకోక మళ్ళా తెలంగాణలో ఎందుకు సారు ఏలుబెట్టుడు అని సురుకులు పెడుతుర్రు తెలంగాణోళ్ళు. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు గవర్నమెంట్ టీచర్ల జీతాలు మస్తుగా పెంచిండు. దేశంలో ఏడాలేనంత జీతాలు మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నాయి. ఉద్యోగులను అంత మంచిగా చూసుకున్నది కేసీఆర్ సర్కార్. కానీ వాళ్ళేం చేసిండ్రు? మార్పు కావాలని కాంగ్రెస్కు ఓటేసిండ్రు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇంటి ముంగట మోకాళ్ళ మీద కూర్చొని నిరసన చేసే పరిస్థితి తెచ్చుకున్నారు. వాళ్ళు అనుకున్న మార్పు 6 నెలలనే వచ్చింది కదా. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత మహదేవా అని పెద్దలు ఉత్తగానే అన్నారా? ఇగో గీ గురుకుల పంతుల సొంటోళ్ళని చూసే అని ఉంటారు. గురుకుల టీచర్ల సమస్యలు తీర్వాలని మొన్నటి సంది ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు టీచర్లు. కానీ ముఖ్యమంత్రి సార్ అయితే అపాయింట్మెంట్ కాదు కదా, వాళ్ళ దిక్కు మర్రన్న చూస్తలేడు. ఇక ఇలా ముఖ్యమంత్రి సార్ ఇంటి ముంగట పోయి మోకాళ్ళ దండలేసి మా మొర ఇనూరి సార్ అని నిరసన చేసిండ్రు. ఆ పొంట తీర్మార్ మల్లయ్య పోతే ఆయన కారును కూడా అడ్డుకున్నారు. తీర్మార్ మల్లయ్య అంటే కేసీఆర్ సర్కార్ను ప్రశ్నిస్తాడు కానీ రేవంత్ సర్కార్ను ఎట్లా ప్రశ్నిస్తాడు? అసలు అధికార పార్టీ ఎమ్మెల్సీ గాయనతో మొరబెట్టుకుంటే చెవిటైన ముంగట శంఖమూదినట్టే. ఇప్పుడు పంతుల్లే కాదు ఎంతమంది పోయి ముఖ్యమంత్రి సార్ ఇంటి ముంగట మొత్తుకున్నా అడవిలో పొద్దుగూకినట్టే గాని ఏం పాయిద లేదని అంటున్నారు కాంగ్రెస్ మార్కు పాలన గురించి ఎరకైనోళ్ళు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు తెలంగాణకు బిర్యానీ బీర్లు, ఆంధ్రకేమో కేఎఫ్ బీర్లు అని తెగ వైరల్ అయిన పోస్టులు. సోషల్ మీడియాలో గవర్నమెంట్ను ఏకి పడేసిండ్రు నెటిజన్లు. ఎసొంటి తెలంగాణను ఎట్లా భ్రష్టు పట్టించిర్రు రా బాబు అనుకున్నంత తిట్టిపోసిండ్రు. ఆగో ఆ సురుకు బాగానే తగినట్టున్నది. సోషల్ మీడియా పవర్ ఏందో చూయించిండ్రు కదా నెటిజన్లు. 5 కొత్త కంపెనీలకు సర్కారులు పర్మిషన్లు ఇచ్చిండ్రు కదా. అందులో బిర్యానీ అనే బ్రాండ్ బీర్లు, బ్లాక్ బస్టర్ బీర్లు అని బాగా వైరల్ అయినాయి. అవి తాగుతా మత్తు కాదురా చితికి పోవుడే అని తాగినోళ్ళు రివ్యూలు పెట్టిండ్రు. తెలంగాణను ఆంధ్ర చేసిండ్రు కదా అని తిట్టిపోసిండ్రు. ఓ పెగ్గేద్దామంటే మంచి మందు లేకుండా చేసిండ్రని మండిపడ్డారు. ఇదంతా చూసి సర్కారోళ్ళు జర వెనకడిగేసిండ్రు. బిర్యానీ బీర్లేంది ఇవేమన్నా బీర్లు అంటారా?
అని తాగినోళ్ళు తిడుతుండే వరకు ఆ బీర్ల సప్లైకి టెంపరీగా బ్రేక్ వేసిండ్రట ఆబ్కారోళ్ళు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత వల్లనే ఆబ్కారోళ్ళు వెనకకు తిరిగిండ్రు అంటున్నారు. మరి లేకుంటే మంది ప్రాణాలు తీసిన కంపెనీలకు లైసెన్స్ ఇచ్చుడే కాకుండా వాళ్ళు ఇచ్చిన మందే దాగి వెళ్ళని తెలంగాణ సర్కారు చూసుడు ఎంత ఘోరం, ఎంత దారుణం. కావాలని జనాలు ఎక్కువ దాగే బ్రాండెడ్ బీర్ల స్టాకును తక్కువ చేసి ప్రభుత్వానికి ఎక్కువ కమిషన్లు వచ్చే దిక్కుమాలిన బ్రాండ్ల బీర్లు అమ్ముడేంది. మార్పు కావాలని ఓట్లేసిన తాగేటోళ్లకు మంచి గుణపాఠమే చెప్పిండు రేవంత్ సారు. ఇప్పుడు ఆంధ్రాలో అందరూ మాకు బ్రాండెడ్ మందు వస్తుందని సంబరపడుతుంటే తెలంగాణలను చూసి మాకు ముందుంది ముసల పండుగని ఎక్కిరియబట్టే ఇట్లా నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడగొట్టింది ఎవరు? తాగేటోళ్ళు ఓసారి ఆలోచన చేసుకోర్రి. ఇగో ఇవాళ ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తుగునేలే. మలసేటప్పుడు ఇసంటి ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండాలి మీ మిర్రర్ టీవీ శనార్థ్.